విషయమును పోతన చే స్వతంత్రముగా రచింపబడినది. దాని తరువాత భాగము సంస్కృతమైన వ్యాస భాగవతమునకు అనువాదం. మొట్టమొదటైన బీయింగ్ అంతా ఆయన రాసుకున్నాడు. కొంచెం అవన్నీ మీకు శ్లోకాలు వచ్చేసే మీకు అన్ని నేర్పించాం. శ్రీ కైవల్య పదం అని గట్టిగా రాగం తీసి చదువుతుంటారు చూసారు. అవన్నీ నేను రాసుకున్నాను. అమ్మవారికి స్తోత్రాలు, షట్యంతాలు అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా అవి కూడా చదువుకుంటాను. అక్కడి నుంచి వ్యాసుడి యొక్క భాగవతాన్ని తీసుకొచ్చి ట్రాన్స్లేట్ చేశాడు. అక్కడ 31వ వచనం దగ్గర నుంచి ప్రథమ స్కందం మనం పోతన రచించిన గ్రంథ అవతారికలో దైవస్థుతి, దేవతాస్థుతి మొదలగు 11 పద్యములు ఉన్నవి. 11 పద్యాలు మొత్తం అన్ని మనకు 11 ఆల్మోస్ట్ చెప్పాను నేను పద్యాల క్లాసులో. అందు మొదటి పద్యమైన దైవస్థుతిలో శ్రీకృష్ణ పరబ్రహ్మను ప్రార్థించుట, భాగవత ఫలస్థుతియకు శ్రీ కైవల్య పదంబు ప్రశంసుట రెండునో గలవు. శ్రీ కైవల్య పదంబు చేరుటనే భాగవతం అన్నమాట. ఈ చదివితే ఏమిటి వస్తుందంటే కైవల్యం వస్తుంది. చదువుకుండా పద్యాన్ని అర్థం కూడా చెప్తాను, ఏం పర్లేదు. మీకు అందరికీ కొంతమంది కొంచెం అనుకోండి, అయినా దాంట్లో ఉండే విషయార్థంలో ఒక రహస్యం మనం చెప్పుకుంటాం. 2వ పద్యమున పరమేశ్వరుని ప్రార్థన. ఈ 2 పద్యములు హరిహరాత్మక అయిన పరమాత్మ యొక్క స్తుతి. 3వ పద్యమున సృష్టికర్తకు బ్రహ్మస్తుతింపబడింది. భాగవత మహాకావ్య ప్రముఖ పాత్రలు బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, శుకయోగి, పరీక్షిత్తు, నాయకుడైన శ్రీకృష్ణ రూపమైన పరబ్రహ్మం, ప్రధాన రసం శృంగారం, భక్తి రసము కాదు. చాలా మంది భాగవతంలో రసాలు ఏమి ఉంటాయంటే నూజివీడి రసాలు అవి కాదు, నవరసములు ఉంటాయి అంతే కదా. బియ్యం, బీభత్సం, దయారకం, రౌద్రం ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో శృంగారం అనేటటువంటిది రసము భాగవతములకు సంబంధించింది. యాక్చువల్గా లైఫ్ శృంగారం. శృంగారం అంటే ఏంటి? ఇంగ్లీష్లో కరెక్ట్ ట్రాన్స్లేషన్ రొమాన్స్. ఏ సన్ రైజ్ ఇస్ ఎ రొమాన్స్, ఏ సన్సెట్ ఇస్ ఎ రొమాన్స్. సూర్యోదయం కానీ మనం సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఆ కొండ మీద కైలాసగిరి మీద కొంచెం సూర్యోదయం చూస్తుంటే అసలు అయిపోయింది. అది రొమాన్స్ అంటే. ఒక అద్భుతమైన సీనరీ గారిని చూస్తూ ఉంటే మనసు అయిపోయింది. హిమాలయాలకు పైకి వెళ్తూ ఉండేటప్పుడు తెల్లగా పాలమరుగులాగా గంగాదేవి, మందాకిని ఇవన్నీ నదులు వస్తుంటాయి. క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి, వాడు తెల్లగా ఉంటాయి. ఆ లోయలో నుంచి పడిపోతుంటే ఎలా చూస్తుంటే కొండలు అవి చూస్తూ ఉంటే కొద్దిగా అయిపోయింది ఆ బ్యూటీకి. అలాగే స్విట్జర్లాండ్లో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారు. అలా చూస్తుంటే స్టన్ అయిపోతుంది, అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే వెస్టర్న్ ఘాట్స్ లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. శృంగేరి, మూకాంబిక, ఇటువంటి ప్లేసెస్ అన్ని కూడా అక్కడికి వెళ్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది. కుమార్ గారు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఉండిపోదు అన్నగారు అన్నమాట అనిపిస్తాయి. దట్ ఈస్ రొమాన్స్. అద్భుతమైనటువంటి పద్యం ఉంటే రసం ఆస్వాదన చెందిన తర్వాత అర్థమైన తర్వాత అలాగా మనసు కట్ట వెళ్ళిపోతుంది. మంచి పాట వింటే వెళ్ళిపోతుంది రొమాన్స్. సో దాని శృంగారం అన్నమాట. ఇక్కడ ప్రతిపాదింపబడినటువంటి భాగవతం మొత్తం మీద ఉండేటువంటి రసం భక్తి రసం కాదు సార్, ఇది శృంగార రసం. భగవంతుడికి ఎడల భక్తుడికి మధ్యన ఉండేటటువంటిది భక్తి కాదు, శృంగారం అన్న. దాన్ని స్థాపన చేసినటువంటిది దశమస్కందమనందు గోపికలు, ఆ రహస్య క్రీడలు, రజగోపికలు మన తర్వాత చెప్పుకుంటాం. గోపికలు కృష్ణుని యందు పొందినటువంటిది శృంగారం. సెక్స్ కాదు సార్ శృంగారం అంటే. సెకండ్ లోయర్ లెవెల్ శృంగారం, మచ్ హయ్యర్ లెవెల్. ఏమిటి ఎటువంటి తన్మయన్నది చదివారంటే ఎదురుగా ఉండే భర్తలో శ్రీకృష్ణుడు కనిపించాడు, పిల్లల్లో కృష్ణుడు కనిపించాడు. అది రాసలేదంటే కనిపిస్తున్నటువంటి ప్రతి వాళ్ళలో భర్త, అత్తమావులు, అన్నదమ్ములు, కొతుకులు, కొడులు కనిపించలేదు వాళ్ళకి. శ్రీకృష్ణుడు కనిపించాడు. అదే తన్మయం అంటే.
అది శృంగారం. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాలేడు సార్, ఇదేమో బ్రజగోపికల దగ్గరికి మళ్ళీ బృందావనం శ్రీకృష్ణుడు ఆ లైఫ్ లో రాలేదు. మీకు తెలుసా? యశోదను కలుసుకోలేదు. యశోదం తర్వాత ఎక్కడో పిక్నిక్ వెళ్తాడు సముద్ర స్నానానికి, ఏదో గ్రామం వస్తే. అక్కడ యశోద వస్తే అప్పుడు తీసుకొచ్చి నీ కోడళ్ళమ్మ అని వాళ్ళని దండం పెట్టిస్తాడు. మా తర్వాత యశోద వెళ్ళాడు. తప్పుగా అనిపిస్తుంది కదా. ఇలా ఉద్ధవుడు అలాగే ఉంటాడు, ఆయన పంపిస్తాడు. ఉద్ధవుడు పాత భక్తుడు ఆయనకి. గోపిక దగ్గరికి వెళ్ళారా, కొంచెం తలనొప్పిగా ఉంది, ఏదైనా వాళ్ళు పాతోళ్ళు ఇస్తారేమో అంటే జోకులు సత్యమని శ్రీకృష్ణుడు తలనొప్పి వస్తుంది. వస్తే ఎవరైనా భక్తుల యొక్క పాదధూళి కానిస్తే తగ్గిపోతుంది రాస్తే అనేసి పెడిస్తాడు. ఇలాంటి రాజవైద్యుని వాడిని పట్టుకుని గౌరీ లాంటి వాడిని పట్టుకుని అలా చెప్పిస్తాడు. చేస్తే రుక్మిణి అయ్యో కడుపోతా ఈ ఉద్ధవుడు అదే కడుపోయా. అప్పుడు ఉద్ధవుడిని పంపిస్తాడు. పెంచిన తర్వాత ఏడు వాడి తలనొప్పి తగ్గిపోతుంది, ధూళే కదా అనేసి ఇంత బుట్ట తీసి అట్లా ఇస్తారు. అయిన తర్వాత కృష్ణుడికి వెన పట్టుకెళ్ళిపోవా, ఏది చేతులు పెడతారు. ఈ వెన పట్టుకుపోయి శ్రీకుడికి ఇచ్చేసేది. ఏడు ఎక్కడ వీడు రజగోపికల దగ్గర ఉన్నాడు, అది ఎక్కడ మొదలుకి వెళ్ళాలి, బృందావనం నుంచి మొదలుకి వెళ్ళాలి. బృందావనం మొదలు చూసుకుంటారు. ఇక్కడ ప్లేసెస్ సుమారుగా 10 miles 15 miles 20 miles అంతా ఉంటాం. అదే వెళ్ళిపోయి కలిగిపోదా అక్కడ, నువ్వు ఫూలే ఉన్నావు అన్నారు. అదే ఎప్పుడు ఏదే తీసుకొచ్చావు. అదేమిటండి కృష్ణుడు నీ మైండ్ లో ఉంటే అది కరగదు, నువ్వు గుర్తుంటే కరిగిపోతున్నావు. సిచ్చిన మాట కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ అని తీసుకొచ్చి ఇచ్చేది అమ్మ అని చదివించడం. అప్పుడు వాళ్ళు చెప్తాడు, రజగోపిక చెప్తారు, కృష్ణుడు మా దగ్గర లేకపోవడం ఏంటో, నీ దగ్గర లేడు. ఇక్కడ ఫిజికల్ గా ఉండొచ్చు తప్ప మీ దగ్గర లేడు, మా దగ్గర ఉన్నాడు. అది వెళ్ళి అది తన్మయ. మాస్టర్కే గారు ఇక్కడే ఉన్నాడు, నాకున్నారు, మీకు ఉండకపోవచ్చు. కృష్ణమాచార్య గురువు లేనటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అది వేరు, వాళ్ళ సంస్కారం అంటారు. మా ఉన్నారు, లేకపోవడం ఏంటంటే అంచేది వెళ్ళాల్సిన అవసరం లేదు. అది లేకుండా ఉంటాయి కదా వెళ్ళటం అనేది. ఆ భావన ఏదైతే ఉంటుందో శృంగారం అంటారు. పూర్వం సూఫీ అనేటటువంటి లిటరేచర్ కానీ అనేక ఈ ఓల్డ్ లిటరేచర్లో అంతా కూడా ఉమర్ ఖయ్యామ్ వీళ్ళని గిలన్ ఖాళీలు గిలుబా వీళ్ళ పేరుతో చెప్పుకుంటారు. వాళ్ళు రాసిందంతా కూడా ఇలాగే ఉంటుంది. సూఫీ భగవంతుడిని ప్రేయసి ప్రియుల మధ్య ఏదైతే సంబంధం ఉంటుందో భగవంతుడికి భక్తుడికి మధ్య ఆ సంబంధం ఉండాలి. అది కరెక్ట్ అయినటువంటి రసం. పంచేత భాగవతం ముందు ప్రతిపాదింపబడినటువంటి శృంగారము, దాని మనస్సునందు ఇంద్రియమునందు స్వీకరింపబడు ప్రతిబింబమై లౌకిక కావ్యాదులలో వర్ణింపబడు సంసారజనపు శృంగారం అనబడును ఆభాస. మన శృంగారం అనుకున్న ఈ శృంగారం జడియ శృంగారం కాదనమాట. దానికి దేహములో ఉపాధి. ఈ శృంగారానికి దేహాన్ని పెట్టి దేహం శృంగారం ఉంటుంది. ఇక్కడ పరమాత్మకు ఉండేటువంటి దేహంతో సంబంధం లేనటువంటి సంబంధం ఏదైతే అది శృంగారం. ఐ లవ్ దట్ గర్ల్, ఐ లవ్ దిస్ బాయ్, అది లవ్ అంటారు, దాన్ని వ్యామోహం అంటారు. ఐ లవ్ మై వైఫ్ అండి, ఆ వంకాయ కూర ఉండకపోతే శ్రీడు కోపం వచ్చేస్తుంది. గోవింద్ లైఫ్ లవ్